కుటుంబం కోసమే చేస్తున్న వ్యవస్థ తప్ప వేరే కాదు. ప్రజలకు చేసింది ఏం లేదు. ఇలా ఒక విధంగా చూడండి, ఇలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ కవిత గారు ఇలా తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా కూడా చీప్ లిక్కర్లో తిరుగుతుంటే ఇలా జైల్లో ఉంటే ఇలా బీజేపీతో కుమ్మెక్కాయి ఇలా వాళ్ళని తీసుకొచ్చింది నిజం కాదా? హరీష్ రావును కేటీఆర్ ఢిల్లీ పోయి 10 సార్లు పెద్దలు నరేందర్ గారిని కలిసి ప్రధానమంత్రిని కలిసి ఇలా లోపారి ఒప్పందంతో ఇలా రిలీజ్ చేసింది నిజం కాదా అనేది ఒక ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అంతేకాకుండా ఇలా ఏదైతే వాళ్ళు అంటుర్రో రేవంత్ రెడ్డి చాలా చిన్నగా ఒక చిన్న స్థాయి నుంచి ఎదిగి ప్రజాబలంతో ప్రజలతోని ఉన్న వ్యక్తి, ప్రజల నాడి తెలిసిన వ్యక్తి, ప్రజలకు ఏం కావాలనో అది చేసేందుకు ముందంజలో అవకాశం మొన్ననే వచ్చింది కదా, 14 నెలల కిందనే వచ్చింది కదా. కాబట్టి అవకాశం ఇస్తే ఇంకా ముందు కూడా ప్రతి ఒక్క తెలంగాణను ప్రతి ఒక్కటి కూడా తీర్చే విధంగా ముందంజలో ఉంటారని కూడా నేను మనవి చేస్తాను. కేంద్రం నుండి రాష్ట్రానికి ₹1 కూడా తీసుకురాలేదని ఆరోపణ చేస్తుంది. కేంద్రం నుంచి అంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. వీళ్ళకు ఎంతవరకు కోటా అయ్యానో అంతవరకే ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ తీసుకురావాలంటే ఇక్కడ నీకు మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు 2 కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఉన్నారు, వాళ్ళు తీసుకురావచ్చు కదా. ప్రసాదం స్కీమ్ కింద ఇవాళ వేములాడనే చూస్తుంటే ఇలా ఎన్నో నిధులు కాశీని కానీ కథ కానీ ఎన్నో నిధులు ఇలా నరేంద్ర మోడీ గారు వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఉత్తరప్రదేశ్లో. ఇక్కడ తెలంగాణలో ఎందుకు తీసుకురాలే? ప్రసాద స్కీమ్ ఉండి కూడా నువ్వు ₹1 కూడా తీసుకురాలేదు. ఇలా కేంద్ర మినిస్టర్ అయి ఉండి కూడా ఫస్ట్ వాళ్ళు సమాధానం చెప్పాలి. కిషన్ రెడ్డి కానీ ఇలా బండి సంజయ్ గారు కానీ ఇలా సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇలా తెలంగాణనే అతిపెద్ద దేవాలయం శివక్షేత్రం వేములవాడ ఎందుకు తీసుకురాకలేకపోయారు? కాబట్టి వాళ్ళ వైఫల్యమే ఇది తప్పితే ఇలా రేవంత్ రెడ్డిది కాదు అనేది మా అభిప్రాయం. ఓటేసి మోసపోయామని జనం చివాట్లు పెడుతుంటే ఢిల్లీ చక్కర్లు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి అని. ఢిల్లీ చక్కర్లు ఎందుకు కొడుతున్నా? ఢిల్లీ చక్కర్లు ఏదైనా పని ఉంటే వద్దా? ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఏ పని ఉన్నా కూడా ఢిల్లీకి పోవాల్సింది కదా. ఢిల్లీకి పోయి ఢిల్లీకి ఏమైనా సమస్యలు ఉంటే కంప్లీట్గా ఎంపీలతో ఇట్లా మాట్లాడి క్లియరెన్స్ చేస్తాడు. దానిలో ఢిల్లీ పోతున్నా అంటే ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు పోలేదా? అంతకుముందు వేరే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోలేదా? ప్రతి ముఖ్యమంత్రి అయినా కూడా ఏ సమస్య ఉన్నా నీకు ఢిల్లీకి పోకపోతే సొంత రాష్ట్రానికి ఆపదలు వస్తే ఎటు పోతారు? కేంద్రంతోనే కదా చెప్పుకునేది. దానికి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు కదా. ఎవరు ఇడిపించేందుకో అలా కుటుంబాలు జైల్లో పడితే ఇడిపించేందుకో పోతలేడు కదా. ప్రజాస్వామ్యం కోసమే పోతుంది కదా, ప్రజల కోసమే పోతుంది కదా. దాన్ని తప్పు పడితే ఎట్లా? నీళ్లు లేక పంటలు ఎండిపోతే కనీసం సాగునీళ్ళపై సమీక్ష చేయడం లేదు. ఇప్పుడు ఒక్కటే ఆలోచించాలి, రేవంత్ రెడ్డి పాలన మొన్ననే వచ్చింది, దాని వైఫల్యం ఫస్ట్ ఉంటుంది. టీఆర్ఎస్ పాలన వైఫల్యమే ఇవాళ ఎండిపోవటానికి కారణం. అంతే తప్ప ఈ రేవంత్ రెడ్డి పాలన కాదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి కూడా ప్రాజెక్టులు కట్టిన కదా. ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 32 ప్రాజెక్టులు కట్టిన ఘనత ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి. కాబట్టి అవకాశం ఇస్తే ఇంకా ముందు కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా ముందంజలో ఉంటారు. 10 ఏళ్ళ వైఫల్యమే ఇలా ఎండిపోవడానికి కారణం. వాళ్ళ ప్రాజెక్టు ఇలా ఒక్క ప్రాజెక్టు కట్టి అన్ని కూలిపోయే వ్యవస్థలు ఉన్నది. కాబట్టి వాళ్ళ వైఫల్యమే ఇప్పుడు ఎండిపోవడానికి కారణం అనేది కూడా మేము మనసు. త్వరలో పోయే పదవిని కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి. కోవిడ్ ఎట్లా అవుతుంది? మాకు 65 సీట్లు ఉన్నాయి, 9 మంది వాళ్ళు వచ్చిండ్రు, 70 సీట్లు 119 సీట్లు 70 సీట్లు మాయే ఉంటాయి, ఏది కాంగ్రెస్ పార్టీ ఉంటాయి. కాబట్టి ఎట్లా పోతుంది? అది వాళ్ళు అడేతందుకు కూడా అవగాహన ఉండాలి కదా. వాళ్ళ పార్టీల నుంచే మా పార్టీలకు వస్తారు. ఇలా బీజేపీ వాళ్ళు కూడా వచ్చేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం మంచి పనులు చేస్తే జనంలో ఉంటారు కాబట్టి వాళ్ళు మాదారు కావాలి. కానీ మేము కాపాడుకోవాల్సిన అవసరం లేదు కదా. మేము వేరే పార్టీని గుంజుకొని ఇట్లా మేము ప్రభుత్వం వెళ్తున్నాం. కాబట్టి ప్రజల అభిప్రాయం ప్రజలతో గెలిచిరు ప్రజాప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలనే ఉంటుంది. తెలంగాణ ఆగం చేసేందుకే